बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। रब्बिश्रह ली सद्री वयस्सिर ली अम्री वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। रब्बी ज़िदनी इल्मा। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। अर्रहीक़ुल मख्तूम మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్ర. ఇస్రా మరియు మేరాజ్ యాత్ర. ఈ మేరాజ్ సంఘటన వెనుక దాగి ఉన్న రహస్యాలను గురించి షరియత్ గ్రంథాలే విపులంగా చర్చించగలవు. కానీ ఈ ప్రయాణం ద్వారా వనగూడిన ప్రయోజనాలను ఇక్కడ కొన్నింటిని తెలియజేయడం జరుగుతుంది. సూరాయే ఇస్రా మరియు బనీ ఇస్రాయిల్లో అల్లాహ్ ఈ సంఘటన కేవలం ఒక్క ఆయత్లోనే ఉటంకించినప్పటికీ అందులో యూదుల దురాగతాలను, నేరాలను ఒక్కొక్కటిగా లెక్కించడం జరిగింది. ఆ తరువాత ఈ ఖురాన్ అన్నిటికంటే రుజుమార్గం వైపునకు వారిని ఆహ్వానిస్తుందని హెచ్చరించాడు. దివ్య ఖురాన్కు చెందిన ఈ అధ్యాయాన్ని, సూరాను పఠించే వారికి ఈ విషయం పొంతన పోనట్లుగా కనిపిస్తుంది. కానీ నిజం మాత్రం అది కాదు. అల్లాహ్ ఈ శైలి ద్వారా ఇక యూదులు మానవాళి నాయకత్వానికి అర్హులు కారని, వారు ఆ హోదాకు తగినట్లుగా ప్రవర్తించడం లేదని, ఆ నాయకత్వం వారి వద్ద ఇక ఏమాత్రం ఉండడానికి వీల్లేదని తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ అమానతును, ఈ బాధ్యతను అల్లాహ్ తన ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకే అప్పగిస్తాడనే సూచన ఉంది. ఇబ్రాహీం అలైహిస్సలాం ధర్మ ప్రచారానికి కేంద్రాలుగా ఉన్న 2 ప్రదేశాలు ఇక ఆయనకే అప్పచెప్పడం జరుగుతుందని చెప్పడం జరిగింది. మరో విధంగా చెప్పాలంటే సమాజ ఆధ్యాత్మిక నాయకత్వ బాధ్యతను ఒక ఉమ్మత్ సమాజం నుండి లాగి మరో ఉమ్మత్కు అప్పగించే తరుణం ఆసన్నమైందని అన్నదే. అంటే జులుం, అత్యాచారాలు, వ్యభిచారం, మార్పులు చేర్పుల చరిత్ర గల ఓ చెడ్డ సమాజం నుండి ఆ బాధ్యతను లాగి ఖురాన్ అనే దైవవాణితో అలరారే సరైన మార్గం చూపే ఓ ప్రవక్తను అనుసరిస్తూ సత్కార్యాలు, సదాచారాలు ఆచరించే మరో సమాజానికి అది అప్పజెప్పడం జరుగుతుందన్నమాట. అయితే ఈ నాయకత్వం ఎలా మార్చడం జరుగుతుంది? మరి ఈ ఉమ్మత్కు చెందిన ప్రవక్త నిస్సహాయ స్థితిలో మక్కా కొండల్లో ప్రజల నడుమ హింసా దౌర్జన్యాలను భరిస్తూ తిరుగుతున్నాడాయే. అప్పుడు అవతరించిన ఈ బనీ ఇస్రాయిల్ సూరా వాక్యాలు ఈ ప్రశ్నకే జవాబు ఇస్తున్నాయి. ఇవి మరో యథార్థాన్ని కూడా తేటతెల్లం చేస్తూ ఇస్లామీయ సందేశ ప్రచారం తన చివరి ఘట్టంలో సంపూర్ణతను పొందే స్థితికి చేరిందని, ఇక మరో శకం ఆరంభం కాబోతుందని, దాని చరిత్ర మరోలాగుంటుందని విడమర్చి చెబుతున్నాయి. ఆ ఆయత్లలో బహుదైవారాధకులకు గట్టి హెచ్చరిక కూడా చేయడం జరిగింది. మేము ఒక పట్టణాన్ని నాశనం చేయదలుచుకున్నప్పుడు అందరి స్థితిమంతులకు మొదట ఓ ఆజ్ఞను పంపుతాము. వారు ఆ ఆజ్ఞ విషయంలో అవిధేయతకు పాల్పడతారు. అప్పుడు శిక్షా నిర్ణయానికి ఆ పట్టణం అర్హమవుతుంది. మేము దాన్ని సర్వనాశనం చేస్తాము. చూడు, నూహు తర్వాత మా ఆజ్ఞ ప్రకారం నాశనమైన జాతులు ఎన్ని ఉన్నాయో నీ ప్రభువుకు తన దాసుల పాపాలను గురించి పూర్తిగా తెలుసు. ఆయన సర్వాన్ని చూస్తూ ఉన్నాడు. అదే కాదు, ఈ ఆయత్లకు తోడు వేరే ఆయత్లలో ముస్లింలు భవిష్యత్తులో ఇస్లామీయ సమాజ స్థాపన ఎలా చేయాలో చెబుతూ దానికి సంబంధించిన సామాజిక చట్టాల్ని, సూత్రాలను కూడా తెలపడం జరిగింది. అంటే వీరు అన్ని కోణాల నుంచి వ్యవహారమంతా తమ చేతిలోనే ఉంచుకొని పగడ్బందీగా దాన్ని నడపడానికి ఓ ప్రదేశాన్ని కూడా పొందారని చెప్పడం అన్నమాట. కాబట్టి ఈ ఆదేశాల్లో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం త్వరలోనే ఒక శాంతి నిలయాన్ని, రక్షణ పొందే స్థలాన్ని, తన ధర్మ రక్షణకు ఓ దుర్గాన్ని పొందగలరని అర్థమవుతుంది. ఈ ఇస్రా మరియు మేరాజ్ శుభ సంఘటన అడుగుల్లో దాగి ఉన్న ఔచిత్యాలు మరియు రహస్యాలలో ఓ రహస్యం, ఓ వివేచన కూడా ఉంది. అది మన ఈ చర్చకు ఎంతో అవసరమైంది కనుక
దాన్ని విడమర్చి చెప్పడం కూడా అవసరం అనిపిస్తుంది. ప్రథమ బైతే అఖాబా ప్రయాణం మరియు ద్వితీయ బైతే అఖాబాలను దృష్టిలో ఉంచుకొని చూస్తే ఈ సంఘటన జరగడానికి గల ఔచిత్యాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. ఇస్రా మరియు వేరా సంఘటన ప్రథమ బైతే అఖాబా జరగడానికి కొంత ముందు కాలానికో లేదా ప్రథమ బైతే అఖాబా మరియు ద్వితీయ బైతే అఖాబాల మధ్య కాలానికో సంబంధించినదై ఉండవచ్చు. వల్లాహు ఆలం. అల్లాహకు బాగా తెలుసు. ప్రథమ బైతే అఖాబా దైవదూత శకం 11వ సంవత్సరం హజ్ కాలంలో యస్రిబ్కు చెందిన 6గురు ఇస్లాం స్వీకరించిన విషయం మనం ఇదివరకే చదివాము. అదే కాక వీరు దైవ ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లంతో తమ జాతిలోనికి వెళ్ళి సల్లెల్లాహు అలైహి వసల్లం గారి దైవదౌత్యం గురించి ప్రచారం చేస్తామని మాట ఇచ్చారన్న విషయం మనకు తెలిసిందే. ఫలితంగా మరుసటి సంవత్సరం హజ్ కాలంలో అంటే జిల్హజ్జా దైవదూత శకం 12వ సంవత్సరం క్రీస్తు శకం జూలై నెల 621వ సంవత్సరం 12గురు వచ్చి మహాప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లంను కలిశారు. వారిలో హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లా బిన్ రియాబ్ తప్ప తక్కిన 5గురు గత సంవత్సరం వచ్చిన వారే. వారు కాకుండా మిగతా 7గురు కొత్తవారు. వారి పేర్లు ఇలా ఉన్నాయి. 1. మువాజ్ బిన్ హారిస్ ఇబ్నే అఫ్రా, బను నజ్జార్ కుటుంబం, ఖజ్రజ్ తెగ. 2. జక్వాన్ బిన్ అబ్దుల్ ఖైస్, బనీ ఖురైజ్ కుటుంబం, ఖజ్రజ్ తెగ. 3. ఉబాదా బిన్ సామత్, బనీ గనం కుటుంబం, ఖజ్రజ్ తెగ. 4. యజీద్ బిన్ సాలిబా, బనీ గనం మిత్రపక్షం, ఖజ్రజ్ తెగ. 5. అబ్బాస్ బిన్ ఉబాదా బిన్ నజ్లా, బనీ సాలిం కుటుంబం, ఖజ్రజ్ తెగ. 6. అబ్దుల్ హైసిం బిన్ తయ్యహన్, బనీ అబ్దుల్ అష్వాల్ కుటుంబం, అవస్ తెగ. 7. అవీం బిన్ సాయిదా, బనీ అమ్రూ బిన్ ఔఫ్ కుటుంబం, అవస్ తెగ. వీరిలో చివరి 2 అవస్ తెగకు చెందినవారు. తక్కిన వారంతా ఖజ్రజ్ తెగవారే. వీరంతా కలిసి దైవ ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లంను మీనాలో ఉన్న అఖాబా వద్ద కలిశారు. ఆయన చేతిపై కొన్ని విషయాలను గురించి ప్రమాణం చేశారు. హుదైబియా ఒప్పందం తర్వాత మక్కా విజయం సందర్భంగా మహిళలతో ప్రయాణం చేసిన విషయాలే అవి. అఖాబా ప్రయాణానికి సంబంధించిన వివరాలు సహీ బుఖారీ గ్రంథంలో హజ్రత్ ఉబాదా బిన్ సామత్ రజల్లా అన్హు ఈ క్రింద ఉల్లేఖించినట్లుగా ఉన్నాయి. ఆయన ఉల్లేఖనం: రండి, ఈ మాటలపై నాతో ప్రమాణం చేయండి. అల్లాహతో పాటు మరెవరిని సహవర్తులుగా నిలబెట్టము అని, దొంగతనం జోలికి పోము అని, వ్యభిచారం చెయ్యము అని, మీ సంతానాన్ని హత్య చెయ్యము, అపవాదులు వేయము అని, సదాచార సంబంధమైన నా ఏ ఆదేశాన్ని ధిక్కరించబోమని ప్రతిజ్ఞ చెయ్యండి. ఎవరైతే ఈ మాటలను శిరసావహిస్తాడో అల్లాహ్ అతనికి మంచి ప్రతిఫలాన్ని ఇస్తాడు. మరెవరైతే ఇందులో దేనికి పాల్పడినా అతనికి అల్లాహ్ ఈ ప్రపంచంలో శిక్షిస్తే అది అతనికి పరిహారం అవుతుంది. అల్లాహ్ అతను చేసిన దుష్కర్మను బహిర్గతం చేయకపోతే అది ఆయన ఇష్టం. అతన్ని ఆయన అనుకుంటే క్షమించగలడు, లేకపోతే శిక్షించనుగలడు అని అనగా మేమంతా ఆయన చేతిపై ప్రమాణం చేశాము. మదీనాకు ఇస్లాం దౌత్య ప్రతినిధి. బైత్ పూర్తి అయ్యింది. హజ్ ఆరాధన కూడా పరిసమాప్తమైంది. మహాప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం వారి వెంట యస్రిబ్ మదీనాకు అక్కడి ముస్లింలకు ఇస్లామియా బోధనలు జరపడానికి, ధర్మం ఔన్నత్యాన్ని చాటి చెప్పడానికి మరియు అప్పటి వరకు బహుదైవారాధనలో కొట్టుమిట్టాడుతున్న వారిలో ఇస్లాం ప్రచారం చేయడానికి గాను ఒక దౌత్య ప్రతినిధిని పంపించారు. ఆ దౌత్యం కోసం ప్రప్రథమంగా ఇస్లాం ధర్మాన్ని స్వీకరించిన వ్యక్తుల్లో ఓ యువకుడు ముసబ్ బిన్ ఉమైర్ అబ్దారీ రజియల్లా అన్హును ఎన్నుకోవడం జరిగింది. కార్యంలో ఘన విజయం. హజ్రత్ ముసబ్ బిన్ ఉమైర్ రజియల్లా అన్హు మదీనా చేరి హజ్రత్ అసద్ బిన్ జురారా ఇంట్లో బస చేశారు. వారిద్దరూ కలిసి
ఎస్రీ ప్రజల్లో ఉత్సాహంగా ఇస్లాం ధర్మాన్ని ప్రచారం చేశారు. ఆయనకు ముక్రి అనే బిరుదునిచ్చారు మదీనా ప్రజలు. ముక్రి అంటే చదువు చెప్పేవాడని అర్థం. ఆ కాలంలో ఉపాధ్యాయుణ్ణి ముక్రి అని పిలిచేవారు. ధర్మ ప్రచార విజయానికి సంబంధించిన ఓ సంఘటనను ఇక్కడ చెప్పాలనుకుంటున్నాము. ఆ సంఘటనను గురించి మనము రేపు తెలుసుకుందాము. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.